డాన్ మీడియాకు స్వాగతం. ఈత పోటీల్లో సత్తా చాటిన ఏపీ నీట్ విద్యార్థి గుణను ప్రత్యేకంగా అభినందించిన రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో ఏపీ నీట్, బీటెక్, ఈసీఈ ప్రథమ సంవత్సరం చదువుతున్న దుబ్బా గుణవంత్ రెడ్డి ఈత, స్విమ్మింగ్ పోటీల్లో సత్తాచాటి 2 పతకాలను కైవసం చేసుకున్నాడు. ఒరిస్సాలోని రూర్కెలా ఎన్ఐటీలో ఇటీవల నిర్వహించిన ఆలిండియా ఇంటర్ ఎన్ఐటీల ఈత పోటీల్లో అద్భుత ప్రతిభను కనబరిచి, బ్యాక్ స్ట్రోక్ 100 మీటర్ల విభాగంలో రజితం, బ్యాక్ స్ట్రోక్ 50 మీటర్ల విభాగంలో కాంస్య పతకాలను దక్కించుకున్నాడు. స్విమ్మింగ్తో పాటు ఫుట్బాల్ క్రీడలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. సాధించిన విజయాలు ఇలా: రాయలసీమలోని నంద్యాలకు చెందిన గుణ విద్యాభ్యాసమంతా హైదరాబాదులోనే సాగింది. 1 నుంచి 10వ తరగతి వరకు కూకట్పల్లిలోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ పాఠశాల, ఇంటర్మీడియట్ షామీర్పేటలోని ఎక్సలెన్సియా జూనియర్ కళాశాలలో చదువుకున్నాడు. 7వ తరగతి చదువుతుండగా స్విమ్మింగ్పై ఆసక్తి పెరగటంతో స్కూల్లోనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్నాడు. ఇందుకు అతని తల్లిదండ్రులు వెంకట రామలింగేశ్వర రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, శ్రీలత, గృహిణి కూడా ఎంతగానో ప్రోత్సహించారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు పతకాలను సాధించాడు. 2017లో హైదరాబాదులో నిర్వహించిన స్పోర్ట్స్ ఫర్ ఆల్ టోర్నమెంట్లో స్కూల్ తరపున పాల్గొని 3 రజిత, 1 కాంస్య పతాకాన్ని పొందాడు. 2017లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 2 బంగారు, రజితం, 2018లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన పోటీల్లో 2 బంగారు, రజిత పతకాలు, 2018లో స్పోర్ట్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించిన ఈత పోటీల్లో 2 రజితం, కాంస్య పతకాలు, 2018లో స్పోర్ట్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోను, అదే సంవత్సరం స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. అభినందనలు. రూర్కెలా ఎన్ఐటీలో నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో 2 పతకాలు సాధించిన క్రీడాకారుడు గుణను ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి. దినేష్ శంకర్ రెడ్డి గురువారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ అద్వితీయ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ బహుమతులను కొల్లగొట్టడంతో పాటు సంస్థకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావటం అభినందనీయని కొనియాడారు. ప్రతి విద్యార్థి సంస్థ కల్పిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. గుణ స్ఫూర్తితో మరిన్ని పతకాలను తీసుకురావడానికి క్రీడాకారులను మెరికల్లా తీర్చిదిద్దాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, సాస్ ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ తీపర్తి, డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి. సందీప్, సాస్ అసిస్టెంట్లు డాక్టర్ వి. శ్రీనివాస్, సంధ్యారాణి, సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.